మరో బ్రేకింగ్ న్యూస్. 116 మున్సిపాలిటీలకు 83 కాంగ్రెస్ గెలుచుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇండిపెండెంట్గా గెలిచిన వారు కాంగ్రెస్ వైపు వస్తున్నారని తెలిపారు. విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని 7 కార్పొరేషన్ ఎన్నికల్లో 5 కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ ఓడిపోలేదని మంత్రి పొంగులేటి అన్నారు. కొత్తగూడెంలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరిగిందని, కాంగ్రెస్ సిపిఐ ఎప్పటికీ మిత్రపక్షాలేనని పొంగులేటి చెప్పారు. కొత్తగూడెంలో గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. ముఖ్యంగా జరిగినటువంటి ఎన్నికల్లో మున్సిపాలిటీస్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి అద్భుతమైనటువంటి విజయాలను అందించినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజెప్పడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధికి, సంక్షేమానికి, విశ్వసనీయతకి పెద్దపీట వేస్తారనేది అనేక సందర్భాల్లో ఇది గమనిస్తూ వచ్చాం. ఈరోజు కూడా తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ గాలి కబుర్లు, కట్టుకథలు, అట్లాగే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనేక రకాలైనటువంటి ప్రచారాల్ని రాష్ట్ర ప్రభుత్వం పైన, పార్టీ పైన ప్రచారం చేశారు. ప్రజలు గమనించారు. ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని, విశ్వసనీయతని గమనించి ఈ గాలి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా వాళ్ళ స్థానం ఏంటో ఓటు ద్వారా వారికి చూపించారు. అందుకోసమే మాకు, మా ప్రభుత్వానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, బాధ్యత వారు మాకు ఒప్పచెప్పినటువంటి విజయంతో పెరిగిందని మేము భావిస్తూ, భవిష్యత్తులో కూడా వారు ఈ ప్రభుత్వం పైన ఉంచినటువంటి నమ్మకాన్ని, అట్లాగే ఈ ప్రభుత్వం పైన వారు పెట్టుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని వమ్ము చేయకుండా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో పరిపాలన అందిస్తాం. 11వ తారీఖు ఏదైతే పోలింగ్ జరిగి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఫలితాలు కౌంటింగ్ జరగటం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 72-73% కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది. ఏదైతే అర్బన్లో కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన వ్యక్తిగతంగా అర్బన్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. పూర్తి నమ్మకము, విశ్వాసము గడిచిన ఈ 2 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాప్రభుత్వం పేదవాడి కష్టాలు తెలిసి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా, అది గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, ప్రతి పేదవాళ్ళకి అందించాం. అభివృద్ధిని కూడా రాష్ట్రం ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వం కొల్లకొట్టింది అని భట్టి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చేతులు చూపించకుండా వీలైనంత అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోయింది. కాబట్టే గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే రూరల్లో జరిగాయో అదే పద్ధతిలో అంతకంటే ఎక్కువగా ఆనాడు సుమారుగా 67-68% రూరల్లో గెలిచాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఈనాడు పట్టణ ప్రాంతంలో కూడా 71-72% ఇప్పటికే ఇందాక భట్టి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ బోర్డుల్ని కైవసం చేసుకోవటం జరుగుతుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా జరిగినటువంటి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.